మెహరాబాద్‌లో బాబా సహవాస కార్యక్రమం విశేషాల్ని డాన్ స్టీవెన్స్ మొట్టమొదటి ఈ గ్రంథంలో పొందుపరిచారు. మొట్టమొదటి అధ్యాయంగా మనం ఆ విషయాలన్నీ కూడా చదువుకుంటున్నాము. సహవాస కార్యక్రమంలో 5వ రోజు వాళ్ళందరినీ కూడా మెహరాజాద్ తీసుకువెడుతూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బాబాను వాళ్ళందరూ కూడా దర్శించుకున్నారు. బాబా అక్కడ ఉండేటటువంటి ఆ ప్రాంతంలో తాను నివాస నివసించేటటువంటి ఆ ప్రాంతంలో ఉండేటటువంటి అన్ని గృహాలను చూపిస్తూ టెంబీ హిల్ అంటారు. ఏకాంతవాసం కొండ మీదకు ముందుకు నడిపించారు. ఆయన నడుస్తూ ఆ కొండ మీదకు ఎక్కడంతో అందరూ సహవాసీలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పైకెక్కారు. అక్కడ చూసినటువంటి విషయాలన్నీ కూడా మనము నిన్న చదువుకున్నాం. అలాగే బాబా అక్కడ వాళ్ళందరికీ కూడా చెప్పారు. నేనిక్కడ ఏకాంతవాసం చేశాను, ఉపవాసం చేశాను. ఇక్కడ చేసినటువంటి దాని యొక్క ఆహ్, తీవ్రత ఎలాంటిది అంటే, వేరే ప్రాంతంలో 6 నెలల పాటు చేసిన దానితో సమానము అని కూడా చెప్పారు. అలా బాబా మాటలు విన్న ప్రతి ఒక్కరిలో ఆనాటి సంఘటనలకు అంటే ఆనాటి సంఘటన దానికి సంబంధించినటువంటి విషయాలు అన్నీ కూడా వాళ్ళ మనోప్రపంచంలో అంటే మనసులో రూపొందించుకున్నారట. పైనుండి కిందకి చూసినప్పుడు అక్కడ నివసించేటటువంటి ఆ మెహరాజాదు ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆహ్, నిర్మాణాలు అన్నీ కూడా చాలా చిన్నవిగా చుక్కల్లా కనిపించాయట. హఠాత్తుగా అనేక సంవత్సరాలు గడిచిపోయినట్లు అక్కడ అంటే మనం నిన్న చదువుకున్నాం. ఆ కొండ మీద ఇటుక ఇటుక పరిచినటువంటి ఆ నేల కనిపించింది. అక్కడ అంతకుముందు 2 కుటీరాలు అంటే 2 రేకులతో చేసినటువంటి నిర్మాణాలు ఉండేవి అని కూడా బాబా చెప్పారు. అక్కడ వాళ్ళందరికీ కూడా ఒక భావన మొదలైంది. ఏమిటి అంటే అక్కడ ఎప్పుడో ఒకప్పుడు భవిష్యత్తులో 2 బాబాకు సంబంధించినటువంటి మందిరాలు నెలకొంటాయని, అది అక్కడ బాబా ఆరాధనా ప్రదేశాలుగా అందరూ ఎంతో ఆనందంగా అక్కడ బాబాను సేవిస్తారని వాళ్ళు ఊహించుకున్నారు. అలా వాళ్ళందరికీ కూడా హఠాత్తుగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ ప్రదేశాలు బాబా మందిరాలుగా మారిపోయి, జనం అందరూ కూడా అక్కడ బాబాను ఆరాధించడానికి వస్తున్నట్లుగా వాళ్ళందరూ కూడా ఊహించుకున్నారు. నిజానికి వాళ్ళందరికీ అంటే సహవాసీయులందరికీ కూడా ఆ ప్రదేశంలో సాష్టాంగపడి నమస్కారం చెయ్యాలి అని వాళ్ళందరికీ అనిపించింది. వారు భావించిన సమయం ఎంతో దూరం లేదని కూడా వాళ్ళు అనుకున్నారు. తర్వాత అందరూ కూడా కొండ దిగి వచ్చారు. క్రింద బాబా వారిని చెట్ల నీడలలో సమావేశపరిచారు. కొంత సమయం ఎవరి ఇచ్ఛానుసారం వాళ్ళు అక్కడ ఆ ప్రదేశంలో కూడా అంతా తిరిగి వచ్చారు. ఆ తర్వాత బాబా వారినందరినీ కూడా ఉద్దేశించి ఇలా ప్రసంగించడం ప్రారంభించారు. బాబా అంటున్నారు, "రేపు మీరందరూ కూడా మీ స్వస్థలాలకు బయలుదేరుతారు. మీలో కొందరు బాబా ఫోటోల్ని తీసుకువెడతారు. కానీ నా కోరిక ఏమిటి అంటే, బాబానే మీరు మీతో తీసుకువెళ్ళాలని నా కోరిక. మీ శక్తిని అనుసరించి మీతో నన్ను తీసుకువెళ్ళండి. మీ అందరిలో నేనున్నానని అనడంలో సందేహం లేదు. అయినప్పటికీ మీరు నన్ను మీతో తీసుకువెళ్ళడం, నన్ను మీతోనే ఉంచుకోవడం మీ ఇష్టానికే వదిలిపెడుతున్నాను. మీకు నేను చెప్పేదేమిటి అంటే కేవలము బాబా ఫోటో మాత్రమే కాకుండా బాబానే మీ ఇళ్ళకు తీసుకువెళ్ళండి అని బాబా వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు. నా వద్దకు రావడమే కష్టంతో కూడుకున్న పని. నిజమే గదా! అవతార పురుషుడు ఈ భూమి మీద జన్మించాడు, మెహర్ బాబాగా జన్మించాడు అనేటటువంటి విషయమే చాలా మందికి తెలీదు. తెలిసినటువంటి వారు ఎంతో ప్రయాస కోర్చి అక్కడికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేరు. ఆయన ఇచ్ఛ, ఆయన సంకల్పం, ఆయన అభీష్టం ఉంటే
ఆయన కృప ఉంటే అందరూ కూడా అక్కడికి వెళ్ళగలరు. నిజానికి ఎంత అంటే భగవంతుడు ఈ భూమి మీద దైవీ మానవుడిగా ఉదయించాడు అనేటటువంటి విషయమే చాలా మందికి తెలీదు. అలా తెలిసినప్పటికీ అక్కడికి వెళ్ళడం అనేది చాలా కష్టమైన విషయం. అదే ఆ విషయాన్నే బాబా చెప్తున్నారు. నా వద్దకు రావడమే కష్టంతో కూడుకున్న పని. అలాంటి కష్టాన్ని మీరు దాటి వచ్చారు. మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. కానీ మీరందరూ ఇక ముందైనా నన్ను దూరం చేసుకోకండి అంటున్నారు. ఎలా దూరమవుతారు అని మనం అనుకోవచ్చు. కానీ ఏదో కోరికతో ఇక్కడికి, అక్కడికి వెళ్ళడం ప్రారంభిస్తారేమో, అలా ఎప్పుడూ చెయ్యకండి. నన్ను మీతోనే ఉంచుకోండి అని బాబా చెప్తున్నారు. అంటే వేరే వేరే ప్రదేశాలకు అంటే ఎవరినో ఆశ్రయించి ఏవేవో కోరికలతో అక్కడికి వెళ్ళకండి. ఇక్కడ నుండి తిన్నగా మీ ఇండ్లకు తిరిగి వెళ్ళండి. నా కొరకు వచ్చారు. నా కొరకే తిరిగి వెళ్ళాలి. అలా నేరుగా ఇండ్లకు వెళ్ళాక తర్వాత మీరు మీ పనుల మీద ఎక్కడికైనా వెళ్ళవచ్చు. వ్యాపార విషయాల కారణంగాను, లేదా ఎక్కడైనా ఏ ప్రదేశాన్నైనా పర్యటించాలనే ఉద్దేశంతోనూ మీరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు. కానీ ఇక్కడ నుండి మాత్రం మీ వ్యవహారాల్ని చూసుకునేందుకు వెళ్ళకండి అన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే, అక్కడ సహవాసానికి వచ్చినటువంటి ఒక వ్యక్తికి బొంబాయి రావాల్సిందిగా టెలిగ్రామో ఏదో వస్తుంది. కాబట్టి అంత దగ్గరగా వచ్చాం కదా! బొంబాయి వెళ్ళితే మన పని కూడా పూర్తవుతుంది గదా! అని అనుకోవడం సహజమే. కానీ బాబా ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత ప్రత్యేకంగా బాబా చెప్తున్నారు. అలా నేరుగా ఇండ్లకు వెళ్ళాక మీరు మీ ఇష్టానుసారం ఎక్కడికైనా వెళ్ళవచ్చు. మీరు ఏ పని చేసినా హృదయపూర్వకంగా చేయండి. అటు కొంత, ఇటు కొంత అంటూ ఊగిసలాడడం మాత్రం మంచిది కాదు. మీలో ఒకరికి వ్యాపార సంబంధమైన వ్యవహారం కొరకు టెలిగ్రామ్‌లు వచ్చాయని నాకు తెలిసింది. బొంబాయి నగరానికి దగ్గరగా వచ్చాను కదా! పెడతానని చెప్పాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తికి నేను ముందు ఇంటికి వెళ్ళి, తర్వాత వ్యాపారం గురించి ఆలోచించమని చెప్పాను. నాతో వ్యవహారం హృదయపూర్వకంగా ఉండాలని కూడా నేను కోరుతున్నాను అని చెప్తున్నారు. ఇదే రీతిలో ప్రతి ఉదయము బాబా వారందరినీ పలుకరిస్తూ ఉండేవారు. ఈ సహవాస కార్యక్రమం 5, 6 రోజులు బట్టి మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రతిరోజు ఉదయం బాబా మెహరాజాద్ నుండి మెహరాబాద్‌కు రావడము, అక్కడ వెంటనే 8 గంటలకల్లా సమావేశం ప్రారంభమవ్వడము, అందరూ సహవాసీలందరూ కూడా బాబా దగ్గర వచ్చి కూర్చోవడము. అప్పుడు బాబా అందరినీ ఎలా ఉన్నారు? రాత్రి ఎలా నిద్ర పట్టింది? మీ ఆరోగ్యం ఎలా ఉంది? జలుబు చేసిందా? లేకపోతే జలుబు తగ్గిందా? ఒకవేళ ఏదైనా అనారోగ్యం ఉంటే డాక్టర్‌లను చాలామంది ఇక్కడ ఉన్నారు. డాంకిన్ ఉన్నాడు. అలాగే డాక్టర్ నీలు, కరకదండి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళొచ్చు మీరు. హోమియో కావాలి అంటే పాద్రి ఉన్నాడు. ప్రేమ కావాలనుకుంటే నేనున్నాను అని కూడా ఎంతో చలోక్తులతో బాబా మొట్టమొదట చెప్పారు. కాబట్టి ఇదే రీతిలో ప్రతి ఉదయము బాబా వాళ్ళందరినీ పలుకరిస్తున్నప్పటికీ, ఆనాడు బాబా వాళ్ళని పలకరించడం అనేది చాలా కొత్తగా అనిపించిందట వాళ్ళకి. ఆనాడు నిద్ర గురించి సహవాసీయుల్ని ప్రశ్నించలేదు అంతవరకు. అంటే బాబా అందరూ కూడా మెహరాజాద్ రావడం జరిగింది. బాబా వాళ్ళందరినీ కూడా అక్కడ పరిసరాలన్నీ కూడా చూపించి ఏకాంతవాసం కొండ మీదకు ఎక్కారు. అందరూ కూడా మళ్ళీ దిగివచ్చారు. అక్కడ సమావేశమయ్యారు. ఇంతవరకు నిద్ర గురించి వాళ్ళని ప్రశ్నించలేదు. బాబా మర్చిపోయారేమో అనుకున్నారు. కానీ బాబా ఎప్పుడూ మరిచిపోరు. అంతలోనే బాబాకు గుర్తొచ్చి ఉంటుంది అన్నట్లుగా బాబా ప్రసంగం మొదలుపెట్టారు. బాబా అంటున్నారు, "గత కొన్ని రోజులుగా మీ నిద్ర గురించి, మీ ఆరోగ్యం గురించి కుశలమడగడం నాకలవాటైపోయింది. మీలో కొందరు
మిమ్మల్ని అడిగినప్పుడు ఏం జరుగుతోంది? ప్రతిరోజు కూడా ఎవరికి నిద్ర పట్టలేదు అని బాబా లేపడము. వాళ్ళందరూ కూడా కొంతమంది ఏవో అనుభూతులొచ్చాయి. అందువలన నాకు నిద్ర పట్టలేదు. లేదా దివ్య దర్శనం నాకు దొరికింది. కాబట్టి దాని వలన నిద్ర పట్టలేదు అని చెప్పారు. మరికొందరు పక్కన నిద్రించే వారి గురక కారణంగా నిద్రపోలేదని, కొందరు అనారోగ్యంతో నిద్ర పట్టలేదని కూడా బాబాకు చెప్పడం జరిగింది. అలా రాత్రి నిద్రించని వారిని బాబా ఏం చేసేవారు? ఉదయమే ఆలింగనం చేసుకునేవారు. ఏదో రకంగా సంతోషపరిచేవారు. బాబా అంటున్నారు, ఇప్పుడు మీలో బాగా నిద్ర పట్టని వారు, ఆరోగ్యం సరిగ్గా లేనివారు లేచి నిలబడి మొహమాట పడకుండా మీ సమస్యలను వివరించండి అన్నారు. అలా అనగానే అక్కడ సహవాసీలందరూ కూడా సమావేశానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది లేచి నిలబడ్డారు. మరి వాళ్ళల్లో నిద్ర పట్టని వాళ్ళు లేచి నిలబడండి అన్నారు. అలా కానీ బాబాకు కూడా అంతకు ముందు రోజు రాత్రి నిద్ర పట్టలేదు. ఆ కారణంగా బాబా కూడా లేచి నిలబడ్డారు. అలా బాబా లేచి నిలబడడం చూసి అందరూ గొల్లున నవ్వారు. కొంతసేపటికి నవ్వుల సందడి సద్దుమణిగింది. బాబా ఒక్కొక్కరిని ప్రశ్నించసాగారు. ఒక వ్యక్తి చెప్తున్నాడు, సుమారు 12 గంటల పాటు దివ్య దర్శనం నాకు లభించింది బాబా అని చెప్పాడు. ఇంకా దాన్ని వివరించే ప్రయత్నం చేస్తూ ఉంటే బాబా అతన్ని కూర్చోమని చెప్పి మిగిలిన వాళ్ళతోటి అంటున్నారు. అతడు చెప్పింది నిజమే. అది అతనికి మంచిదే అని అక్కడ వారందరికీ కూడా బాబా చెప్పారు. అంతేగాక అతడు అంటే ఏ వ్యక్తికైతే దివ్య దర్శనం లభించిందో అతడు 1938వ సంవత్సరం నుండి తరచు వచ్చి బాబాతో గడుపుతుండేవాడు. చిన్నతనంలోనే అతడు బాబాపై పాటలు కూడా రాశాడు అని బాబా చెప్పారు. తర్వాత బాబా అతన్ని ఉద్దేశించి అంటున్నారు, ఒక్క సంగతి గుర్తుంచుకో. నీకు కలిగిన అనుభవాలు ఏవైనప్పటికీ 10 మందికి బాహాటంగా చెప్పవలసిన పని లేదు. మనలో కూడా బాబా ప్రేమికులు చాలామంది ఏవో దర్శనం కలిగిందని, బాబా వచ్చారని, బాబా నాకు కనిపించారని చెప్పడం మనం వింటూ ఉంటాం. కానీ అలాంటి అనుభవాలు ఎవరికి వాళ్ళు అంటే ఎవరి హృదయానికి అవి అవి వాళ్ళ హృదయానికి చెందినవి. కాబట్టి అవి వాటిని గురించి బయటికి బాహాటంగా చెప్పవలసిన పని లేదు అని చెప్తున్నారు. అటువంటి విషయాలు చెప్పేటప్పుడు నేనిది చూశాను, నేనలా చూశాను బాబాని, నేనిలా చూశాను అంటూ వివరాలు చెప్పవలసిన అవసరం వస్తుంది. అంటే ఎవరితోటైనా చెప్పినప్పుడు వాళ్ళు ఎలా జరిగింది? ఎప్పుడు? ఏమిటి? అప్పుడు మీరు నిద్రపోతున్నారా? ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వాటికి సమాధానం చెప్పాలి అంటే ఏదో విషయాలు వేరే విషయాలు కూడా ముందుకు వస్తాయి. అందువలన బాబా ఏమంటున్నారు అంటే, విషయం పక్కదారి పడుతుంది. పొందిన అనుభవం యొక్క ప్రాధాన్యత తగ్గిపోతుంది. కాబట్టి జాగ్రత్త. అలా కాకపోతే అహం పెరిగిపోతుంది. అనవసరమైన వినాశనానికి దారితీస్తుంది అంటున్నారు. ఇంకా వాళ్ళకి ఇలా చెప్తున్నారు బాబా. భగవద్ అనుభవం అంటే గాడ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారం ఏదైనా అనేది అలాంటి అంటే ఉత్కృష్టమైనటువంటి ఆ స్థితికి చేరాలి అంటే మానవుడు చాలా దూరం ప్రయాణించాలి. అంటే ఏవో కొన్ని అనుభవాలు వచ్చినంత మాత్రాన లేదా బాబా కనిపించారు అని అనుకున్నంత మాత్రాన భగవద్ అనుభవం కాదది. ఆ విషయాన్ని బాబా చెప్తున్నారు. ఎవరైనా ఆ భగవదనుభవం పొందాలి అంటే చాలా దూరం ప్రయాణించాలి. అంటే అనేక లక్షల జన్మలు గడవాలి. అట్టి గమ్యం చేరే ప్రయత్నంలో మునులు, ఋషులు కూడా అహాన్ని ప్రకటించి పతనం చెందుతారు. అంటే అలాంటి అంటే ఋషులకు, మునులకు కూడా అహం అనేది అడ్డమొస్తూ ఉంటుంది.
ఎప్పుడైతే అహం అనేది కనుమరుగై అది నిజ అహం అంటే సత్యమైన అహం అంటే నేనే భగవంతుడను అనేటటువంటి ఆ నిజ అహంగా మారినప్పుడు అదే భగవదనుభవం. అలా మారాలి అంటే అనేక జన్మలు గడవాలి. నా పట్ల మీకు గల ప్రేమను ప్రకటించకండి. అది మీలో ప్రబలమైనప్పుడు దానికదే స్పష్టంగా, నిరాడంబరంగా ప్రకటితమై ప్రకాశిస్తుంది. నేను బాబాని ఇంతగా ప్రేమిస్తున్నాను, అంతగా ప్రేమిస్తున్నాను అని చెప్పడం అనేది మంచిది కాదు అని బాబా చెప్తున్నారు. అది మన హృదయానికి సంబంధించింది. అలా మన హృదయంలో ఆయన ప్రేమ విపరీతంగా పెరిగినప్పుడు దానికదే ప్రకటించబడుతుంది అని చెప్తున్నారు. నేనడిగినప్పుడు మాత్రం మీలోని భావాలను, అనుభవాలను యథాతథంగా చెప్పండి. మీరంటే నాకు చాలా ఇష్టం. మీ హృదయం పరిశుద్ధమైనది, అమాయకమైనది. నన్ను ప్రేమించండి, మరింతగా ప్రేమించండి. అలా నన్ను ప్రేమించే సమయంలో మీ కుటుంబం పట్ల గల విధులను, శ్రద్ధను పక్కన పెట్టవలసిన అవసరం లేదు. అంటే బాబాను ప్రేమిస్తున్నాను అంటూ ఒక మూల కూర్చుని మన బాధ్యతలను, విధులను మరిచిపోవలసిన పని లేదు అంటున్నారు. అంటే మై విష్ అనేది మనం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే సరిపోతుంది. అందువలన మీ కుటుంబం పట్ల బాధ్యత ఉంటుంది. ఎన్నో విధులను నిర్వర్తించాలి. ఎన్నో పనులు చేయవలసుంటుంది. నిత్య జీవితంలో ఎన్నో విషయాల పట్ల ఆసక్తి కనపరచవలసొస్తుంది. శ్రద్ధ పెట్టాల్సొస్తుంది. అలాంటి సమయంలో నన్ను ప్రేమిస్తూ కూర్చున్నంత మాత్రాన వాటిని పక్కన పెట్టవలసిన అవసరం లేదు. అంతేకాక మీలో ఎప్పుడైనా నిశ్చల స్థితి అంటే ఏదో బాబా ధ్యానంలో ఉన్నాను. ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. అయ్యో! అంటూ బాధపడకండి అంటున్నారు. అలా భంగం కలిగినప్పుడు విచారించవలసిన అవసరం లేదు. ఇవన్నీ సామాన్యంగా జరిగేవే అంటున్నారు. నిద్ర గురించి, ఆరోగ్యం గురించి అలా చర్చలు జరుగుతున్నంత సేపు అంటే బాబా ఎప్పుడూ కూడా ఏదైనా విషయాన్ని, ఏ విషయాన్నైనా సరే చాలా గంభీరంగా చెప్పరు. ఏదో ఒక చలోక్తి, ఏదో ఒక హాస్య సంభాషణ ఇలాంటి వాటితో మిళితం చేసి చెప్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ సమావేశంలో కూడా బాబా ఈ విషయాల్ని చర్చించేటప్పుడు హాస్యోక్తులతో చతురోక్తులతో వాళ్ళని అలరించారు. సభికులను గిలిగింతలు పెట్టారు. ఉల్లాసం వెల్లివిరిసింది. మధ్య మధ్య వాటి వలన చర్చలో అంతరాయం కలిగింది. అనారోగ్యంతోనూ, నిద్రలేమితోనూ చిరాకుగా ఉన్న హృదయాలన్నీ కూడా తేలిక పరచబడ్డాయి. అంటే సాధారణంగా నిద్రలేమి వలన మర్నాడు అంతా కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. కానీ ఇది బాబా యొక్క సన్నిధిలో ఉంటున్నారు వాళ్ళందరూ. ప్రతిరోజు బాబా సన్నిధిని అనుభూతి పొందుతున్నారు. ఎంతో ఆనందంగా బాబాతో సహవాసంలో పాల్గొంటున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఏదైనా చిరాకు అనేది ఉంటే, ఈ సంభాషణలతో వాళ్ళ హృదయాల్ని తేలికపరిచారట. బాబా దృష్టిలో ఆ సమస్య తేలికబడినట్లు భావించరాదు. అంటే వీళ్ళందరి హృదయాలు తేలికపడ్డాయి కానీ, బాబా ఆ విషయాన్ని తేలికగా తీసుకోలేదు. ఇంకా చెప్తున్నారు. అంటే ఒక అవతార పురుషుడు గాని, సద్గురువు కానీ, ఎదుటి వాళ్ళ యొక్క హృదయాలను, మనసులు తెలుసుకుని వాళ్ళకి తగినటువంటి చికిత్స చేస్తూ ఉంటారు. అంటే మనస్తత్వవేత్తగా కూడా ఆయన పనిచేస్తూ ఉంటారు. అలా హుషారుగా కులాసా కబుర్లతో కూడిన సమావేశం ముగిసింది. తర్వాత బాబా మరింత ప్రాధాన్యత కలిగిన విషయాలపై దృష్టి మరల్చారు. ఈ 4 రోజులుగా మనం ఈ విషయాలన్నీ కూడా చదువుకుంటూ ఉన్నాం. బాబా ఒక విషయాన్ని కొంతవరకు తీసుకువెళ్ళి వాళ్ళందరికీ బోర్ కొడుతోందేమో అన్నట్లుగా మరొక విషయంలోకి వెంటనే మరలిపోతూ ఉంటారు. బాబా దృష్టిలో ప్రాధాన్యత కలిగినటువంటి విషయాల్ని ముందుకు తీసుకురావడం అనేది సాధారణం. అలా ప్రాధాన్యత కలిగిన విషయాలపై
బాబా దృష్టి మరల్చారు. అలా ఒక విషయం నుండి మరొక విషయానికి మరలినప్పుడు అక్కడ ఆ సమావేశంలో ఉండే వాళ్ళందరూ, ఆ ప్రేక్షకులందరూ బాబా ప్రారంభించిన విషయం పట్ల వాళ్ళకి తెలియకుండానే ఒక రకమైన శ్రద్ధ, ఆతృత కనిపిస్తోందట. బాబా చెబుతున్న విషయాలను నిశ్శబ్దంగా, జాగ్రత్తగా పరిశీలిస్తూ వింటూ ఉన్నారు. బాబా ఇలా ప్రారంభించారు. ఇప్పుడు మీకు మహిమల గురించి వివరిస్తాను. ఇది చాలా ప్రాధాన్యత చెంది ఉన్నటువంటి విషయం కాబట్టి బాబా ఈ విషయంలోకి మరలిపోయారు. ఈ విషయం తరచుగా చర్చకు వస్తూ ఉంటుంది. నేను తరచుగా మహిమలు చెయ్యడం లేదు అని చెప్తూ ఉంటాను. బాబా ఎప్పుడూ కూడా తరచు చెప్తూ ఉంటారు. నేను ఏదో మహిమ జరిగింది అని ఉత్తరాలు వస్తూ ఉండేవి. అలా వాటికి నాకు ఏ సంబంధము లేదు అని చెప్తూ ఉండేవారు. అలా ఎప్పుడు కూడా బాబా నాకు వాటితో సంబంధం లేదు. నేనెప్పుడూ మహిమలు చెయ్యను సుమా! దాని గురించి మీరు పట్టించుకోనవసరం లేదు అని కూడా చెప్తూ ఉంటారు. చెప్పినా కూడా వాటికి సంబంధించినటువంటి అనేక కథలు ప్రచారంలో ఉండేవిట ఆ రోజుల్లో కూడా. బాబా అంటున్నారు, "నేను చాలా నిజాయితీగా చెప్తున్నాను. నేనెన్నడూ తెలిసి మహిమలు చెయ్యలేదు. అనేక యుగాల కిందట మాత్రం నేనొక అద్భుతమైన కార్యం చేశాను." బాబా అంటున్నారు, "నేను మహిమలు చెయ్యటం లేదు అని అనుకోకండి. నేను అనేక యుగాలు క్రిందట ఒకే ఒక మహిమ చేశాను. అదేమిటి అంటే సృష్టి. సృష్టి అనే మాయ నా నుండి ఉద్భవించింది. నేను చేసినటువంటి ఒక గొప్ప మహిమ ఏదైనా ఉంది అంటే ఈ సృష్టిని సృష్టించడం. అటువంటి అద్భుతమే నా మౌన విరమణ సమయంలో కూడా జరుగుతుంది. ఇలాంటి అద్భుతం ఏదైనా ఉంది అంటే అది నా మౌన విరమణ సమయంలో జరుగుతుంది" అంటున్నారు. నా ఈ అవతార కాలంలో ఆ అద్భుతమే మొదటిది, చివరిది కూడా అవుతుంది. మరి ఏ ఇతర మహిమలు, అద్భుతాలు నా నుండి ఆశించకండి. ఇతరులతో నన్ను పోల్చకండి. తూర్పు దేశాల నుండి, పశ్చిమ దేశాల నుండి ఉత్తరాలు ప్రవాహంలా వచ్చి పడుతున్నాయి. కొందరు, "బాబా, నిన్ను మా ఇంట్లో దర్శించాను. లేదా నేను అలా నడిచి వెడుతున్నప్పుడు నిన్ను దర్శించాను." ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఉత్తరాలు వ్రాస్తూ ఉండేవారు. వారి కొరకు బాబా ఏదో చేస్తూ ఉండగా, బాబాగా వాళ్ళు గుర్తించినట్లుగా ఇలా అనేక అనుభవాలు కలుగుతున్నాయని ఉత్తరాలు వ్రాస్తున్నారు. వాటితో నాకు ఎటువంటి సంబంధం లేదు. కనుక నాకు అవి వార్తల వంటివే. కేవలము వార్తలే. కానీ ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. వారికి నా పట్ల గల ప్రేమ, విశ్వాసమే ఏదైనా చెయ్యగలదు. నా పట్ల భగవంతుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ లేదా ఆ విశ్వాసం దేన్నైనా చేయగలదు. అది మహిమ అని నాకు అంటగట్టకండి సుమా! కేవలము మీకు నా పట్ల గల ప్రేమ, నా పట్ల గల విశ్వాసము ఏదైనా సంభవించేలా చేస్తుంది అని అక్కడ ఒక వ్యక్తిని లేపి మాట్లాడుతున్నారు. అతని పేరు రావుల్ భాయ్. బాబా అంటున్నారు, "రావుల్ భాయ్, మీ జిల్లాలో వర్షాభావ పరిస్థితి నెలకొని ఉన్నప్పుడు నువ్వు స్వయంగా ఏం చూశావో వీరికి వివరించు" అని చెప్పారు. ప్రేక్షకుల మధ్య నుండి ఒక వ్యక్తి లేచి నిలబడ్డాడు. అతడు తమ ప్రాంతంలో వర్షాలు పడలేదని, మొత్తం నేలంతా కూడా బీడువారిపోయిందని, ఆ సమయంలో బాబా ప్రేమికుడు అక్కడికి వచ్చాడు. వచ్చి అతడు బాబా తలుచుకుంటే ఏది అసాధ్యం కాదు అంటూ ఎంతో భక్తితో బాబాను ప్రార్థించాడట. ఆ సమయంలో వర్షం కురిసింది. అక్కడ అందరూ కూడా ఆనందించారు అని క్లుప్తంగా తాను చూసినటువంటి విషయాన్ని వీళ్ళందరికీ కూడా వివరించాడు. వర్షం కురవాలి అని కోరుకున్న వారు వర్షం కురవడం వలన ఆనందించారు. బాబా ప్రేమికులకు ఆ సంఘటన మరపురాని సంఘటనగా మారింది. మళ్ళీ బాబా తిరిగి ప్రేక్షకులతో అంటున్నారు, "చూశారు కదా, ఈ రావుల్ భాయ్ అనే వ్యక్తి ఆ సంఘటనను తన కళ్ళతో ప్రత్యక్షంగా చూశాడు.
కనుక అతనిని సందేహించనవసరం లేదు. అతడు ప్రత్యక్షంగా చూసింది చెప్పాడు కాబట్టి అదేదో కట్టుకథ అని మనం అనుకోక్కర్లేదు. అతని పట్ల సందేహం అక్కర్లేదు. అతడు నిజమే చెప్తున్నాడు. కానీ ఈ విషయం గురించి నాకెంత మాత్రం తెలీదు. వర్షం కురవడానికి నేను మాత్రం కారణం కాదు అంటున్నారు. నేను సంకల్పించినట్లయితే మీ ఎదురుగా ఉన్న ఈ హార్మోనియం దానికదే మోగుతుంది. ఎప్పుడైనా బాబా ఇచ్చ కనుక ఉంటే ఏదైనా సాధ్యమే. ఆ విషయాన్ని చెప్తూ మీ ఎదురుగా ఉన్నటువంటి హార్మోనియం ఉంది కదా! దానికదే పలుకుతుంది. నా ఇచ్చ ఉన్నట్లయితే. అది చూసి మీలో నమ్మకం ఏర్పడి నాకు విధేయులవుతారు. అంటే మహిమలు చూపకపోవడానికి కారణం ఏమిటి అంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఏదైనా సాధ్యమే ఆయన తలుచుకుంటే. అందుకనే బాబా అంటారు, "ఒక రాయికి కూడా నేను భగవదనుభవం ప్రసాదించగలను నేననుకుంటే" అని. కాబట్టి ఏదైనా మహిమ జరిగినప్పుడు అంటే సపోజ్ ఇక్కడ బాబా చెప్తున్నటువంటి ఉదాహరణ ఏమిటి? మీ ఎదురుగుండా ఉన్న హార్మోనియం నా ఇచ్చ ఉంటే దానికదే మోగుతుంది. అది చూసి మీలో నమ్మకం గట్టిగా ఏర్పడి నాకు విధేయులవుతారు. కానీ మీ విధేయతకు కారణమేమిటి? హార్మోనియం మోగడం తప్ప నా పట్ల ప్రేమ కాదు. అందువలన మీ మీ యొక్క విధేయతకు కారణమేమిటి అంటే పాడుతున్న హార్మోనియం. మీ విధేయత ఆ హార్మోనియంకే కానీ నాకు కాదు. కాబట్టి ఏదైనా మహిమ జరిగితే దాని గురించే మాట్లాడుకుంటారు కానీ భగవంతుని యొక్క సర్వశక్తి గురించి మీరు అనుకోరు. గత 2 నెలల కాలంలో జరిగిన 2 సంఘటనలు గురించి మీరు తెలుసుకోవాలి అంటున్నారు. ఆ సంఘటనలు ఏమిటో మనము రేపు తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై.